చేస్తున్నప్పుడు ప్రభు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటంట, మన కన్ను ఎలాగుండాలి? కన్ను ఎలాగుండాలండి? తేటగా ఉండాలి. తేటగా ఉందా? మన కన్ను తేటగా ఉందా? మనకి తేటగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారు మన కన్నులన్నీ పరీక్ష చేసి అంటున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారంటండి, నీ కంటిలో దూలం ఉంది, నీ కంటిలో దూలం ఉంది, నీ కంటిలో దూలం ఉంది. మీ అందరి కంటిలో ఏముంది? దూలం ఉంది కదా. ముందు ఏం చేయండి మీరు? దూలాలన్నిటిని ఏం చేయండి అంటే మన కన్ను మంచిది కాదండి. పైకి నీతిమంతులే కనిపిస్తున్న 8వ అధ్యాయం యోహాను సువార్తలో వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ, మరి ఆమెని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి యేసు ప్రభు ముందు నిలబెట్టి వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలి. మనమంతా భజన చేసుకోవడానికి కాదు. భజన బృందం మనము కానే కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు?